హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఏది స్పెషల్ అంటే మా ఇంట్లో మేము కాణిపాకానికి అయితే వెళ్తున్నాము. వినాయక స్వామి కాణిపాకానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అందరికీ పిల్లలకి తినేదానికి క్యారీ అయితే కట్టుతాను ఫ్రెండ్స్. మేము ఈరోజు ఏం చేసామంటే ఐషా అన్నమెత్తుకొచ్చి ఇచ్చే కుమ్మిందంటే కలిపేస్తా. నేను మార్నింగ్ సన్ కూడా ఎక్కడ చింత బాక్స్ మార్నింగ్ లేచి ఇటువంటి పులుగురు చేసిన, అనపకాయ గింజలు పులుగురు చేసిన, మళ్ళీ అలాగే చిత్రాన్నం గొజ్జు చేసి పెట్టేశాను. పిల్లలకి అన్నం కలిపేసి మళ్ళీ మాకైతే సంగటాడా ఎత్ర హాట్ బాక్స్ కవర్ తెచ్చుకోమా, ఏదన్నా డబ్బా తెచ్చుకో, ప్లాస్టిక్ డబ్బా. అప్లాలు మెత్తగానే మళ్ళీ గరమనే ఉంటుంది ఆడ పేవుడుకు. పంచేదానికి మాది పంచేదానికి మాకు తినేదానికి పంచేదానికి కూడా కలిపేయి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యారీ అంతా కట్టేశాను. ఇంకా బయలుదేరేదే ఇంకా ఆడిపోయి స్వామివారి దర్శనం చేసుకుని తనియార మళ్ళీ అలాగే మేము నెక్స్ట్ శనివారం కొండకైతే వెళ్తున్నాము. అంటే 4 days ఆడే రూమ్ చేసుకొని ఆడ ఉండేసి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళేసి రావాలనుకున్నాము. స్వామివారి దర్శనం చేసి ఆడ రూమ్ అయితే వెళ్ళేది వచ్చేది చేసినాము. మార్నింగ్ పోతే సాయంత్రం వచ్చేస్తున్నాము. నిద్ర చేద్దాము, కొండపైన 3 రాత్రులు గడుపుదాము ఆడ స్వామివారి దగ్గర అనేసి మంచిదైతుంది అనేసి అనుకున్నాము. అందువల్ల మేము ఈ శనివారము లేదు, వచ్చే శనివారం యశో ఎట్లా ఓకేనా? రేపు వస్తావా కొండకి? వింటేనేమన్నా ఉన్నిలే పంపిస్తాడు రేపు. మా పెద్ద పాప కూడా వస్తుంది. 3 రాత్రులు నిద్ర చేస్తే చాలా మంచిది. అందువల్ల పాపని పెద్ద పాప కూడా పిలుచుకెళ్తాము. ఇంకా అక్కడే కదా వాళ్ళ శ్రీవారి డ్యూటీ, అందువల్ల అక్కడ ఆడే ఉంటారు వాళ్ళు. అందువల్ల అనేసి మా పెద్ద పాపని పిలుచుకొని 3 రాత్రులు నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకొని తనియార చేసుకొని ఆడ తనియార ఉండేసి మళ్ళీ వద్దాం అనుకున్నాము. మేమైతే శనివారం పోతాము, నిద్ర చేద్దామని ఒక ఆశ ఉంది. స్వామివారి దగ్గర నిద్ర చేద్దాము ఆడ సన్నిధిలో అనేసి అనుకున్నాము. అందువల్ల రూమ్ చేసుకొని 4 రోజులు ఉందాము అనుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ కాణిపాకం పోయి వచ్చేసి మళ్ళీ వినాయక కొండకైతే వెళ్తున్నాం. సరే ఫ్రెండ్స్, రండి ఇప్పుడైతే కాణిపాకానికి వెళ్దాం. ఇదో ఫ్రెండ్స్, క్యారీ అంతా పెట్టేసాము. ఇంకా బయలుదేరి వెళ్దాం రండి. స్వామివారి దర్శనం పోరా పూల్పికి వచ్చి పోరా. సరే వాటర్ క్యాన్ ఒకటి తీసుకోవాలరా, కార్లో ఎత్తుకోపోయేదానికి వాటర్ బాటిల్ సరిపోవడం లేదు. అవి ఎత్తుకున్న వాటర్ బాటిల్ లీటర్ది సరిపోతుంది ఫ్రెండ్స్, ఈ ఎండాకాలం వేరే. అందువల్ల క్యాన్ వాటర్ 20 లీటర్ 10 లీటర్ అమ్మడం ఇంకే తీసుకొని కార్లో పెట్టుకొని అలా ఎప్పుడైనా లాంగ్ పోయేప్పుడు వాటర్ బాటిల్ ఎత్తుకోపోదాము. మాకు బయట వాటర్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్, జలుబు దగ్గు అలాంటివి వస్తాయి. పోరా నాన్న, పూలు పీకొచ్చి ఆ స్వామికి పెట్టేసి. సరే రండి ఫ్రెండ్స్ వెళ్దాం. చూడు కొండలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. దర్శనానికి పోయి వచ్చేసాము. లోపల అలో లేదు ఫోన్, బయట నుంచి ప్రసాదానికి అయితే వెళ్తున్నాము. ఫోన్ అంతా కార్లో పెట్టినాము. ఇప్పుడు ఫోన్ కావాలి కదా, ఫోన్పే ఫోన్లో డబ్బులు కాబట్టి
పెట్టాలంటే దిగులేదు అలా మమ్మీ మమ్మీ రా మమ్మీ నిలుచుకోమా ఫ్రెండ్స్ స్వామి కాలు కాలిపోతానయ్యో ఎంత బాగుంది కలర్ వాటర్ బ్లూ ఫాస్ట్గా ఇప్పుడు మేము ఈ పక్క గోపురం వద్దా యశు ఇడ్రా యశు మ్యాట్ మీద మ్యాట్ మీద నీళ్ళు పైన నీళ్లు అంత తీసుకో పైన ఎత్తు ఇట్లా పైన ఎత్తు విఘ్నేశ్వర చూడే తినండి తినండి సంగీతం సరే తాత సరే తాత నువ్వు అంటపండి తింటాత తింటా అప్పులేమో సంగటి తాతకి చెప్తా అంటే వద్దు అంటున్నాడు అరకుల సంగటి కింద కింద చల్లొద్దండా పాప మా ఇంటికి మళ్ళీ నేను ఊసిపోతాను తిను తిను అవును సారీ లాస్ట్ తింటాలి చిత్తాను తిన్నా తినేనా అప్పుడు వేసుకున్నా నువ్వు శివ గోవింద ఈ ఆకల సంగతి తింటే ఆహా ఎట్టుంటుందో వద్దు పని చాలు తాత రా తాత ఒక రావు తిందువు తాత ఇంకా సంగటి ఒక సంగటి తిందురా ఒక రావు తిందురా తాత నేను వదిలేసి తినాలంటే బాధగా ఉంది నాకు ఒక రావు తిందురా తాత సంగటి కొంచెము అన్నం కొంచెం వేస్తానరా ఆకెత్తుకో సరేలే ఆకు తెస్తా అంట మాకు తాడుతా ఆకు ఇన్నిపిలే సరేలే తాత ప్లేట్ ఉంది రా తాత ఎలా తాత తట్టు ఉంది తాత ప్లేట్ ఉంది కదా తాత ఏం తాత ఏముంది తాత తింటే రా తాత ఈ తట్లో పెట్టిస్తా అంతే తాత ఈ తాత అదే ఈ తింటే పెడతా నిన్ను వదిలే సంగటి వేస్తాను ఇది ఓకేనా చిత్రాన్ని ముందు కొంచెం వేసుకో నీ కూడా తెచ్చినాం తాత మా అక్క చూపిద్దామని వచ్చిన ఇడికి నీకోసం పరిచయం చేద్దామని వచ్చిన కాణిపాకం పోయి వచ్చిన వీడికి తింటాత ఏమో లేపించుకుంటాడు తాత పెరుగని మేసిదా తిన్ని అది తిన్నీమా తింటాత కడుపు అప్పుడు అప్పుడు రండి అప్పుడు ఆరుకులు వేసి రాగి పిండి వేసిన ఆరకుల సంగతి తింటే ఆరోగ్యం మంచిది కదా తినమ్మా నువ్వు రాసి చెప్పుక కూర్చోడు పైన కూర్చో కూర్చో నెమ్మదిగా తిను ఎంగసామి కనమంటే ఏమా ఉంది చిత్తం వేసుకున్నాను వెళ్ళరా
నిజంగా తింటాడులే ఇంక మళ్ళీ సాయంత్రం కదా పోయేది. పెరగన్నం చాలు చాలు చాలు. సాయంత్రం కదా పోయేది, నిజంగా తినండి. నాకు పెరగన్నం దాంట్లో వేసేదమ్మా. ఇంకొద్దిగా చాలు చాలు. దీనికేమైనా ఉందా? ఊరిగా ఉంచు వేసుకో. సారు ఏం కాదమ్మా? తెల్లదం కొద్దిగా సారుకుమా. తెల్లముందా పక్కన సైంత తాత కొద్దిగా సంగటి పెట్టే తాత. సంగటి 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 కొద్దిగా వినిపింది. ఇంకే వీడియో తిన. వావ్, ఏముందో మీ లొకేషన్? తాత పెరగనమ్మా తాత. తిన్నంట ఏదన్నా పొలంలో కొద్ది తిన్నావు. మా మనవాళ్ళు అడుగుతున్నారు, నాకు 4 కేళ్ళ అన్నం పెట్టేశారు, నేను తినాలని చెప్పేస్తాను. మన్నిటి కదా ఈసారి మామిడికాయ పండుతుంది చూడు. ఇంటికి రమ్మంటున్నాడు. పండుతుంది చూడు. అప్పుడు వస్తాం, ఇంటిగా ఉండేసి బియ్యం గిమ్ తీసుకొని పోతా. సరే, నాకు ముందుగానే ఫోన్ చేయాలా? చేస్తా. అంటే నాకు ఫోన్ లేదు, నాకు చదువు లేదు, అందరికి ఇంట్లో అందరికి ఫోన్లు ఉన్నాయి. ఫోన్ అవసరమే తాత. ఫోన్ ఎవరు కావాలా? దరిద్రం. ఫోన్ అనేది దరిద్రము. మా తాత బెస్ట్ ఫ్రెండ్ మాకి. ఉప్పు అడగలేదు ఎవరు? ఉప్పు కరెక్ట్ చేసిన. ఉప్పు కరెక్ట్ ఎవరు అడగలేదు. ఉప్పు రోజు అయిపోయింది ఆల్రెడీ. పెరుగు అదే అదే. మా తాత కోసం కూడా ఎత్తుకొచ్చిన ఆరకల సంగటి పులుసని ఎత్తుకొచ్చిన మా తాత జొత్త తిందామనేసి. చాలంట్లే. అల్లుకోడు ఇంకే తిల్దా తినండి పర్లేదు. ఇప్పుడు ఆయన పక్షి తాత నిన్ను చూడాలని వచ్చినావు తెలుస్తాయి.